ఈ వీడియోలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం ఎలా దర్శించుకోవాలి, అలాగే ఇక్కడ ఉండే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అని చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. నా తమిళనాడు ట్రిప్ లో భాగంగా నేను చిదంబరం దర్శనం కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు చేరుకున్నాను. ఇక్కడికి మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ దొరకకపోతే చెన్నై వెళ్లి అక్కడ నుంచి చేరుకోవచ్చు. ఈ ఆలయంని ద గ్రేట్ రాజరాజ చోళ నిర్మించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆలయం నిర్మించడానికి ఎలాంటి సిమెంట్ ఆర్ బైండింగ్ ఏజెంట్స్ ని వాడలేదు. ఆలయం మొత్తాన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి నిర్మించారు. అంటే రాయిని ఇంటర్లాక్ చేసి నిర్మించారు. ఈ ఆలయంని కంప్లీట్ గా గ్రానైట్ తోనే నిర్మించారు. మొత్తం 1,30,000 టన్నుల గ్రానైట్ ని ఈ ఆలయం నిర్మాణం కోసం యూజ్ చేశారు. ఇక్కడ ఉండే నంది విగ్రహం అయితే 25 టన్నుల బరువు ఉంటుంది. ఇది ఇండియాలోనే రెండో అతిపెద్ద నంది విగ్రహం. అలాగే ఇక్కడ ఉండే బృహదీశ్వర స్వామి లింగం 29 అడుగుల ఎత్తుతో అతిపెద్ద లింగాల్లో ఒకటి. అలాగే టెంపుల్ మీద ఉండే శిఖరం బరువు 80 టన్నులు ఉంటుంది. అంత బరువు ఉండే రాయిని 216 అడుగుల ఎత్తు ఉన్న గోపురం మీదకి ఎలా పెట్టారో అంతు చిక్కని విషయం. 1000 ఏళ్ల క్రితం కట్టిన ఎన్ని భూకంపాలు, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ బృహదీశ్వర ఆలయం. మీరు తమిళనాడు వస్తే తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.